హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనుకోవచ్చు. దాంతో పాటు బ్యాడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీకి ఆల్రెడీ రైతు రుణమాఫీ అయితే అవుతుంది. బట్ రైతు భరోసాను ఇటు లేదు అటు లేకుండా ఏం దానికి రెస్పాన్స్ లేకుండా చాలా వరకైతే ఇబ్బంది అవుతుంది. సో దాంతో పాటు రైతు భరోసా డబ్బులనేది ఈసారి వస్తుందా రాదా చాలామందికైతే డౌట్ అయితే ఉండవచ్చు మీకు. సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియో చేయడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి మీ తోటి రైతులైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ మనమైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అటు రాహుల్ గాంధీ గానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు గానీ ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా చేస్తుందా అంటే ఏదో కొంత వరకైతే చేస్తుంది అనుకోవచ్చు జెన్యూన్‌గా మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే రైతు రుణమాఫీ అయితే అవుతుంది. అది కూడా ఒక కట్ ఆఫ్ డేట్ అయితే పెట్టారు. దాంట్లో కూడా చాలామంది అయితే రైతులైతే బాధపడుతున్నారు. మాకు కొంచెం ముందు తీసుకుంటే బాగుండేదేమో, మాకు రుణమాఫీ కాలేదని ఇదొక పాయింట్. దాని తర్వాత రైతు రుణమాఫీ కూడా చాలా వరకైతే 2,00,000 అన్నారు. అలాగే ఎన్ని పాస్ పుస్తకాలు ఉంటాయి అన్నీ కాకుండా మన ఇంటికి ఒకటి మాత్రం చేయడం అయితే జరుగుతుంది. ఇదొకటి. దాంతో పాటు వానాకాలం సంబంధించిన డబ్బులు ఇప్పుడు మనకి రైతు భరోసా ఏదైతే ఉందో గతంలో రైతు బంధు డబ్బులు, ఇప్పుడు రైతు భరోసా డబ్బులు, వానాకాలం పెట్టుబడి సాయం కింద వచ్చే డబ్బులు ఇప్పుడు దాకా అయితే రైతులకైతే జమ చేయడం అయితే లేదు. సో దీని గురించి అయితే బడ్జెట్‌లో మాట్లాడుకోవడం అయితే జరిగింది గానీ అంతగా అయితే మాట్లాడుకోలేదు దీని గురించి. సో మనకి ఆగస్టు 5వ తారీఖు వరకు అయితే డబ్బులైతే రాబోతున్నాయని నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అది నిజమైతే చాలా వరకైతే హ్యాపీ. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీరైతే ఈ ఫేక్ న్యూస్ అని మీరే అనుకుంటున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను కాబట్టి సో మీరైతే కంపల్సరీ అయితే దీన్నైతే నమ్మొచ్చు. ఆగస్టు 5 వరకైతే మనకైతే డబ్బులైతే రాబోతున్నాయి కాబట్టి అప్పటి వరకు అయితే వెయిట్ అయితే చేయండి. అలాగే మీ తోటి రైతులైతే ఉంటారు కదా! వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఆల్.